ఈ ఐపీఎల్ సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ రేంజ్లో గ్రాండ్గా మొదలుపెట్టిందో అదే రేంజ్లో గ్రాండ్గా ముగించింది. అనేక అంచనాలు 300 పరుగుల రికార్డులను బద్దలు కొట్టేస్తారనే నమ్మకాల మధ్య ఈ ఐపీఎల్ సీజన్ను ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ ప్రారంభం అద్భుతంగా ఉన్నా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఫలితంగా సీజన్లో ఇంకా 10 మ్యాచ్లు ఉండగానే ఎలిమినేట్ అయిపోయిన ఫినిషింగ్ స్టైల్ మాత్రం తనదైన పంచ్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద ఆడింది సన్ రైజర్స్. హైదరాబాద్లో జరిగిన ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ ఇది. మొదటిది కూడా సన్ రైజర్స్ పేరు మీదే ఉంది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టడంతో ఈసారి మిగిలిన టీమ్స్కి చుక్కలు కనిపించడం ఖాయమని భావించారు హైదరాబాద్ ఫ్యాన్స్. ఆర్ఆర్ ఆ మ్యాచ్లో బాగానే ప్రతిఘటించిన 242 పరుగులకు మించి చేయలేకపోవడంతో 44 పరుగుల తేడాతో గెలిచింది సన్ రైజర్స్. తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయిన తిరిగి తమ 6వ మ్యాచ్లో పంజాబ్పై భారీ టార్గెట్ను చేస్ చేసింది. హైదరాబాద్లో జరిగిన ఆ మ్యాచ్లో పంజాబ్ ముందు బ్యాటింగ్ చేసి 245 పరుగులు చేస్తే చేసింగ్లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించడంతో 247 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది ఎస్ఆర్హెచ్. తర్వాత మళ్లీ ఓటములు పలకరించిన లక్నో ఎకానా స్టేడియంలో ఎల్ఎస్జీపై తొలిసారి 200 పరుగులకు పైగా ఉన్న టార్గెట్ను చేస్ చేసి రికార్డు నెలకొల్పింది హైదరాబాద్. సీజన్ ముగించే ముందు వరుసగా ఎల్ఎస్జీ, ఆర్సీబీ, నిన్న కేకేఆర్లపై విజయాలతో వరుసగా 3 విక్టరీలు అందుకుంది సన్ రైజర్స్. నిన్న కేకేఆర్పై కాటేరమ్మ కొడుకు క్లాసెన్ విరుచుకుపడడంతో మరోసారి భారీ స్కోర్ పండగ చేసింది. క్లాసెన్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఏకంగా 278 పరుగులు చేసిన హైదరాబాద్ కేకేఆర్ను 168 పరుగులకే ఆలౌట్ చేసి 110 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని కొట్టింది. మొత్తంగా ఆడిన 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 7 పరాజయాలు, ఓ ఫలితం తేలని మ్యాచ్తో 13 పాయింట్లు సాధించిన ఎస్ఆర్హెచ్ ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానం సాధించి సీజన్ అయితే ముగించింది. కానీ ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ మాత్రం ఆరెంజ్ ఆర్మీ అంటే పక్కా ఇంకో రేంజ్ బ్రో అన్నట్లే ఆడింది సన్ రైజర్స్ హైదరాబాద్.